అవును. నాకు ఇంకొక విషయం తెలిసింది. ఎందుకు ఇనాయ సుల్తానా మధ్యలో చాలా, చాలా డౌన్ అయిపోయింది. ఇబ్బంది పడిపోయింది. చాలా అవును. పర్సనల్‌గా చాలా అవును. పర్సనల్‌గా బేసికల్లీ బికాస్ ఆఫ్ మన ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏమున్నా గూడా మనం ఒక దాంట్లో పడిపోతాం కదా! హ్మ్. బ్లైండ్‌గా పడిపోతాం కదా! మరప్పుడు అప్పుడు వుమెన్, మెన్ గుర్తు రాదా అప్పుడు? అలాంటప్పుడు వుమన్‌నే మోసం చేసి వెళ్తారు కదా అబ్బాయిలు. అవునా? హ్మ్. సరే అయితే మీ లవ్ స్టోరీ చెప్పండి. నేను చెప్పనిప్పుడు. చెప్పాలి. నేను చెప్పను. చెప్పాల్సిందే సమస్య లేదు. దేనికంటే నాకు తెలుసు. ఇప్పుడు చెప్పాలి. చెప్పను. అయిపోయింది. బ్రేకప్ అయిపోయింది. ఇంకెందుకు చెప్పాలి చెప్పండి. అయిపోయింది దాని గురించి. కాదు. యువర్ ద ఇండిపెండెంట్ వుమెన్. మామూలుగా రెగ్యులర్‌గా ఎళ్లి పెళ్లి చేసేసుకొని పిల్లల్ని గాని, భర్తకి అన్నం పెట్టి అంట్లు కడిగే వుమెన్ అయితే నేను కూడా అడగను. వీటన్నిటికి రివర్స్‌లో ఉన్న వుమెన్ ఇనాయ సుల్తానా కాబట్టి నేను అడుగుతున్నాను. చెప్పండి ధైర్యంగా. అసలు లవ్ ఎక్కడ పుట్టింది? బ్రేకప్ ఎందుకయింది? బేసికల్లీ లైక్ ఆమెన డిప్రెషన్‌లోనే మనం ఒక తక్కువైపోతామేమో ఇండస్ట్రీలో. లైక్ 'బిగ్ బాస్' తర్వాత నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా! మధ్యలో 2 ఇయర్స్‌కే ఇంకా నాకు మూవీస్ రావేమో, ఇంకా నేను చేయలేనేమో, నన్నెవరు లైక్ తీసుకోవట్లేదు. 'బిగ్ బాస్' అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. నేను చేయలేకపోతున్నా. నాకేం అర్థం కాకుండా డిప్రెషన్ చాలా లో సమయంలో నాకెవ్వరు లేదు అనే ఒక ఫీలింగ్‌లో చాలా ఎక్కువైపోయినప్పుడు నాకొకరున్నారని చెప్పి వచ్చారు. హ్మ్. కానీ అదంతా మోసం, అదంతా డబ్బుల కోసం, అదంతా ఫేమ్ కోసం యూజ్ చేసుకుందామని చేస్తున్నారు. ఇన్ని రోజులు మనకు ప్రేమ చూపిచ్చారు. అబద్ధపు ప్రేమ అని చెప్పి అర్థమైన రోజు వదిలేసా. ఎలా అర్థమైంది మీకు? ఎలా ఏదైనా అర్థమైందంటే ఇన్సిడెంట్లు ఉంటాయి కదా! యాహ్! జరిగే ఇన్సిడెంట్‌లో లైక్ ఒక ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళికెళ్ళినప్పుడు అక్కడ తాగేసి అందరి ముందు చాలా గలీజ్ గలీజ్‌గా మాట్లాడారు. బేసికల్లీ నాకొచ్చే ఫేమ్‌ని, నాకొచ్చే రెస్పెక్ట్‌ని, అప్పుడు నాకు జస్ట్ నౌ దెన్ ఓన్లీ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ ఆఫర్స్. సో, అదేంటి ఏమైపోయింది తను దాన్నంతా లైక్ అదంతా తాగేసినప్పుడు కొన్నిసార్లు బయటకొచ్చేసా. అలా వచ్చేసింది. పొసెసివ్‌గా చెప్పేసాడా? పొసెసివ్‌గా కాదు. తప్పుగా చెప్పాడు నన్ను. అందరి ముందు తప్పుగా పోర్ట్రే చేసాడు. ఓకే. ఆ ఒక్క ఇన్సిడెంటే అయిపోయింది. అయిపోయింది. 10 సార్లు మనం డిస్‌రెస్పెక్ట్ ఫీల్ అవ్వకూడదు కదా! ఒకసారి చాలు లైఫ్‌లో. వెరీ నైస్.